హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తాడేపల్లిగూడెంలో ఉల్లి ధరలు, అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రైతులకు ఎంతో ఉపయోగపడే ఛానల్. మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 19/9/2024 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనక్కాయ, పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందలు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్, సజ్జలు వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయండి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చెప్పుకుందామండి. వేరుశెనక్కాయలు వచ్చేసి 1581 క్వింటం వచ్చాయి. 2332 రూపాయలు తక్కువగా వెళ్తే 7329 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 104 క్వింటాలు వచ్చాయి. 2070 రూపాయలు తక్కువగా వెళ్తే 6059 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 723 క్వింటాలు వచ్చాయి. 3070 రూపాయలు తక్కువగా వెళ్తే 5917 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఎండుమిర్చి ఎటువంటి సరుకు వచ్చలేదండి. కొర్రలు వచ్చేసి 670 క్వింటాలు వచ్చాయి. 1819 రూపాయలు తక్కువగా వెళ్తే 2693 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 12 క్వింటాలు వచ్చాయి. 1100 రూపాయలు తక్కువగా వెళ్తే 4527 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. సజ్జలు వచ్చేసి 1539 క్వింటాలు వచ్చాయి. 1749 రూపాయలు తక్కువగా వెళ్తే 2191 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఇప్పుడు ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 5174 క్వింటాలు వచ్చాయి. 290 రూపాయలు తక్కువగా వెళ్తే 3510 రూపాయలు, మధ్యస్థంగా వెళ్తే 3808 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. నిన్నటికి రోజుకి సరుకు చూసుకున్నట్టయితే ఒక 6700 క్వింటాలు అయితే సరుకు అయితే పెరిగిందండి. రేట్ వచ్చేసి ఒక 60 రూపాయలు రేట్ అయితే తగ్గినట్టుగా చూపిస్తున్నారు. కర్నూలు మార్కెట్కి సంబంధించినంత వరకు ఇవన్నీ 100 కేజీల రేట్లు అండి. అలాగే తాడేపల్లిగూడెం రేట్లు చూసుకున్నట్టయితే 2300తో స్టార్ట్ అయ్యి 3800 వరకు వెళ్తుందని చెప్తున్నారు. తక్కువగా వచ్చేసి 2300 అండి. హైయెస్ట్ వచ్చేసి 3800. నిన్నటికి రోజుకి ఒక 300 రేట్ అయితే తగ్గినట్టుగా చూపిస్తున్నారు. తాడేపల్లిగూడెం కూడా రేట్ ఒక 200-300 అయితే రేట్ అయితే తగ్గిందండి. తగ్గినట్టుగా అన్ని మార్కెట్లు అయితే కొంచెం తగ్గినాయి. అటువంటి పెద్ద ఏ ప్రాబ్లం అయితే లేదు, కానీ అనుకోకుండా క్వాలిటీలను బట్టి నడుస్తున్నాయి. కొంచెం ముతుకులు వచ్చినాయి, దాని నుంచి బట్టి క్వాలిటీని బట్టి నడుస్తున్నాయండి. అంతేగాని పెద్ద రేటు తగ్గడానికి అయితే ఎటువంటి రీజన్స్ అయితే ఏం పెద్దగా లేవు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.